అందరికీ నమస్కారం. ప్రతి నెల గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి. అలాగే కొందరికి మంచి ఫలితాలుంటాయి, కొందరికి చెడు ఫలితాలుంటాయి. మరి మే నెలలో ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి? వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ రాశి వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది? ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది మనకి తెలియజేయడానికి ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అండి. అమ్మ, నార్మల్గా ఇప్పుడు గ్రహస్థితులు మారిపోతూ ఉంటాయి కదా, మరి మే నెలలో గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? గ్రహస్థితులు ప్రతిరోజు మారిపోయేది చంద్రుడు. 2 రోజులకి 2.5 రోజుకి మారిపోతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిర్దేశితమైన సమయం ఉన్నది. గురువుగారు వచ్చేసి సంవత్సరానికి మారుతారు, శనిగారు 2.5 సంవత్సరాలకు మారుతారు, రాహుకేతువులు 1.5 సంవత్సరానికి మారుతారు, అలాగే బుధుడు నెలకి మారుతారు, శుక్రాచార్యుల వారు నెలకి మారుతారు, కుజుడు వచ్చేసి నెల 15 రోజులు పడుతుంది. ఒక్కొక్కసారి నెల నుంచి నెల 15 రోజుల మధ్యలో, అంటే పూర్తిగా అంత టైం కాకపోయినా 40-45 రోజుల మధ్యలో అని చెప్పుకోవాలి, ఆయన మారిపోతారు. ఇక రవి కూడా మనకి నెల రోజులకి ఒకసారి మారిపోతూ ఉంటారు. గ్రహస్థితులు సాధారణంగా ఇలా మారిపోతూ ఉండగా మే 1వ తారీఖు నుంచే మనం చెప్పుకుంటున్నాం కదా. మేషరాశిలో రవి బుధులు, రవి గారు ఉచ్చలో ఉన్నారు. ఇక వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, శుక్రుడు స్వస్థానం. మిథున రాశిలో గురువు గారు ఉన్నారు. సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో రాహు ఉన్నారు. ఇక మీనరాశి వచ్చేటప్పటికి కుజుడు శని ఉన్నారు, చంద్రుడు వచ్చేసి తులారాశిలో ఉన్నారు. అంటే మే నెలకి మనము తీసుకున్నామంటే ఆ నెలకి సంబంధించి 1వ తారీఖు నాడు ఏ గ్రహ స్థితులు ఉన్నాయి అనేది చూసుకుని ఆ నెలంతా ఆ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. అలాగే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజున అక్కడ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ అమావాస్య వచ్చే రోజు వరకు అది గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పుకోవడం ఒక పద్ధతి. 2 పద్ధతులు నడుస్తూ ఉంటాయండి. సాధారణంగా మనము మాసం యొక్క ఫలితం అన్నప్పుడు ఏ నెలకు ఆ నెల తీసుకొని చెప్పుకోవడం పరిపాటిగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. కాబట్టి మే 1న ఉన్నటువంటి గ్రహస్థితులను మనం తీసుకున్నాము. అలాగే మే అంతానికి కూడా గ్రహస్థితి తెలియచెప్పుకొని అప్పుడు ఆ ఫలితాలని మనము తెలియచెప్పుకోవాలన్నమాట. ఓకే. బుధుడు శుక్రుడు ఇద్దరు కూడా గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తున్నారు మే నెలాఖరు వచ్చేటప్పటికి. అలాగే రవి గారేమో వృషభ రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక కుజుడు మేషరాశిలో ఉన్నారు, శని గారు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ చంద్రుడు వచ్చేసి మనకి ఆయన మళ్ళీ తిరిగి నెల రోజులకి అనేటప్పటికల్లా వృశ్చిక రాశిలోకి వచ్చిన్నారు. పెద్దగా మార్పు లేదు, చంద్రుడి మార్పు ఒక్క రాశి మారినట్టుగా ఉంటుంది నెలకి మళ్ళీ. అలాగే రాహు గారు కుంభరాశిలో ఉన్నారు, శని గారు ఒక్కరే మీనరాశిలో ఉన్నారు. ఈ నెల మొత్తం గ్రహస్థితులు నెల ప్రారంభంలో ఈ విధంగా ఉండగా మాసాంతంలో ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉన్నాయి. అమ్మ, మరి కన్యరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మే నెల అంతా? చాలా జాగ్రత్తగా ఉండవలసిన రాశుల్లో కన్యరాశి ఒకటి. ఓకే. వీళ్ళకి 6వ స్థానంలో రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంది. ఓకే. అలాగే 9వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాలండి అంటే అంత పెద్ద గొప్పగా లేవు. ఓకే. కుటుంబ జీవితం కొంచెం బాగుందన్నమాటే గాని అన్నదమ్ములతో సహాయ సహకారాలు లేవు, భార్యాభర్తల మధ్య అనుబంధం లేదు, సంతాన ప్రకారంగా చూస్తే మనశ్శాంతి లోపిస్తోంది. అలాగే ఆరోగ్యం చూస్తే ఆరోగ్య ప్రకారంగా కూడా అంత పూర్తిగా దారుఢ్యంగా లేరు. పబ్లిక్ రిలేషన్స్ కూడా ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా తలవంపులుగా ఉంటుంది, అగౌరవంగా ఉంటుంది, అమర్యాదగా ఉంటుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికైనా కూడా ఊరికే మాట ఇచ్చేస్తుంటారు, మీకు అచ్చేస్తాం మీకు ఇచ్చేస్తామని. కానీ చెప్పినంతగా వీళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత ఉండదు. అలాంటి పరిస్థితి ఉంటుంది. అరే నాకు చెప్పావు కదా బలానా రోజు నాకేదో డబ్బులు ఇస్తానని, కాస్త ఇస్తావా అంటే ఇవ్వలేని పరిస్థితి అని చెప్పి
చేతులు ఎత్తేస్తారు. చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళకి వీళ్ళే అవమానంగా ఫీల్ అవుతుంటారు. అవును. మనకి ఏంటి, మనం చెప్పాము చేయలేకపోయాం కదా, బాలేదు కదా, ఎందుకు చెప్పాము అనవసరంగా అని బాధపడుతూ ఉంటారు. అవును. డబ్బులు వస్తాయి కదా అనుకుంటే షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంది. ఓకే. అనుకోని విధంగా డబ్బులు వస్తాయి, కానీ ఎన్నాళ్ళు వస్తాయి, ప్రతిరోజు రావు కదా. ఉమ్. ఊహించని విధంగా ఏదో ఆ, ఎప్పుడో ఎవరికో ఒక 10,000 ఇచ్చుంటారు, వాళ్ళు ఇంకో 5,000 కలిపి ఒక 15,000 ఇస్తారు. ఉమ్. అలా ఒకసారో రెండు సార్లు ఏమన్నా డబ్బులు వస్తే రావచ్చు. ఓకే. మరి నెల మొత్తం ఫలితాలు కదా మనం చెప్పుకుంటున్నాం, నెల మొత్తం వస్తూనే ఉంటాయి డబ్బులు అంటే అవును. కష్టం, రావు. ఓకే. అలా వచ్చినప్పుడే జాగ్రత్త చేసుకొని వీళ్ళు వాడుకుంటూ ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, అలాగే కోర్టు కేసులు, ఓకే. ఈ రెండిటితోనూ చాలా సతమతం అవుతారు ఉమ్. కన్యారాశి వారు. మే నెలంతా అతి జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. అమ్మ, మరి ఈ రాశి వాళ్ళు విద్యా రంగంలో కానీ లేకపోతే ఉద్యోగ రంగంలో కానీ ఎలా ఉంటుంది వీళ్ళకి మే నెలంతా? విద్యా రంగంలో కొంచెం పర్వాలేదండి, కొంచెం గురుగారి దృష్టి పడుతోంది కాబట్టి కొంచెం ఏదన్నా ఇది చదువుకోవాలి అది చదువుకోవాలి అనుకుంటే చదువుకోగలుగుతారు. ఓకే. ఉద్యోగ రంగంలో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని రావాలి తప్ప, మనం ఇంకా అత్యుత్సాహంగా ఆ పని చేద్దామా ఈ పని చేద్దామా, పై అధికారుల యొక్క మెప్పు పొందుదామా అంటే ఎదురు తిరిగి 4 అక్షింతలు పడతాయి తప్ప వాళ్ళకి ఏమీ మంచి పేరు రాదండి. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వరకు ఎలా ఉంటుంది? విదేశీ ప్రయాణాలు కొంచెం అనుకూలిస్తున్నాయి, ఓకే. కొంచెం అనుకూలిస్తున్నాయి, వెళ్ళొచ్చు. ఓకే. కోర్టు కేసులు లేకపోతే కుటుంబ కలహాలు లాంటివి ఉంటే ఏమైనా పరిహారాలు చేయాలంటారా? శని కుజ ఆ 2 గ్రహాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. వారి యొక్క దృష్టే కన్యా రాశి మీద పడుతూ ఇబ్బంది పెడుతోంది. ఓకే. ఇక పాపం ఇన్నాళ్ళు కష్టపడింది పడుతున్నారు ఇన్నాళ్ళు పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ మాసాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి స్వస్థానంలోకి వెళ్ళిపోతున్నారు వారు, మేషరాశిలోకి. ఓకే. కానీ శని గారి యొక్క స్థితి ఉంది కదా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు. ఓకే. ఇప్పటి వరకు పెనంలో ఉన్నట్టు పెనం మీద పొయ్యిలో పడ్డట్టు, అంతే తేడా. ఓకే. పెనం మీద ఉన్నా పొయ్యిలో ఉన్నా ఏదైనా సగే, అవును. అంతే. అమ్మ, మరి ఈ గ్రహాలన్నీ శాంతించి వీళ్ళకి మంచి జరగాలి అంటే వీళ్ళు ఏ దేవుడినైనా పూజలు చేయడము లేకపోతే మొక్కడము లేకపోతే? విష్ణు సహస్రనామం చెయ్యాలండి. ఓకే. విష్ణు సహస్రనామం చేసి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకుంటూ అలా ఉన్నట్టయితే చాలా బాగుంటుంది. గురువు గారికి సంబంధించిన స్తోత్ర పారాయణలు, ఇది విష్ణు సహస్రనామం కానీ దక్షిణామూర్తి కానీ గురువుకి సంబంధం. ఎక్కువ గురువుకి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకున్నట్టయితే ఈ దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క ఆశీస్సులు త్వరగా కలుగుతాయి. ఎందుకంటే చతుర్థాధిపతి సప్తమాధిపతి అంటే ఉభయ కేంద్రాలకి ఆధిపత్యం వహించినటువంటి గురువు యొక్క స్థితి సంచారం అంతగా బాలేదు, కొంచెం దోషం అన్నమాట అది. ఆ దోషానికి ఈ స్తోత్రాలు పారాయణ చేసుకుంటే చాలా వరకు వాళ్ళు గట్టెక్కగలరు.